రివ్యూ ఆఫ్ ద మూవీ పహల్గామ్ లవ్ స్టోరీ తెలుగు మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు, ఫ్యామిలీతో అయితే కలిసి చూడొచ్చు. మూవీ ఎలా ఉందంటే టైటిల్ చూస్తే ఒక లవ్ స్టోరీ అనుకుంటారు ప్రతి ఒక్కరు. ఫస్ట్ లో మూవీ కూడా అలానే స్టార్ట్ అవుతుంది. హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా లవ్ లో ఉంటారు. వాళ్ళు కాశ్మీర్ ట్రిప్ కి వెళ్తారు. అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉండగా వాళ్ళకు తెలియకుండానే ఒక మర్డర్ కి సంబంధించిన విజువల్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అక్కడ నుంచి అసలు సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ కెమెరాల్లో రికార్డ్ అయిన విజువల్ అదొక పెద్ద క్రైమ్ అన్నమాట. దాని వెనకాల ఒక పెద్ద టెర్రర్ ప్లాన్ అయితే ఉంటుంది. ఆ వీడియో బయటకు వస్తే తమ అసలు విషయం బయటపడుతుందని వాళ్ళు హీరో అండ్ హీరోయిన్ వెనకాలైతే పడతారు. మెయిన్లీ ఈ మూవీలో నాకు నచ్చిన పాయింట్ ఏదైనా ఉందంటే అది కెమెరా. మూవీ ఫస్ట్ లో అదే కెమెరా హీరో అండ్ హీరోయిన్ లవ్ మెమోరీస్ ని క్యాప్చర్ చేస్తుంది. తర్వాత అదే కెమెరా వాళ్ళకి ప్రాబ్లం అయితే తెచ్చి పెడుతుంది. ఫైనల్ కి అదే కెమెరా నిజాన్ని బయట పెట్టడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఒక చిన్న ఆబ్జెక్ట్ ని తీసుకొని మూవీ మొత్తం స్టోరీతో కనెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇదైతే చాలా మంచి ఐడియా. ప్రతి ఒక్కరు గూఢచారి మూవీ చూసింటారు. ఆ టైప్ థ్రిల్లర్స్ లో కనిపించే ప్లాట్ డ్రైవన్ అప్రోచ్ ని గుర్తు చేసింది ఈ మూవీ. అలాంటి మూవీస్ లో ఒక చిన్న క్లూ తర్వాత కథ పెద్ద మిస్టరీగా మారుతుంది. కానీ ఆ మూవీస్ లో ఉన్నంత టైట్ సస్పెన్స్ అయితే ఈ మూవీలో లేదు, మెయింటైన్ చేయలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ నుంచి ఒక్కసారిగా థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్లే ట్రాన్సాక్షన్ అయితే బాగుంది. అంటే మనం ఒక లవ్ స్టోరీ చూస్తున్నాం అనుకుంటూ ఉంటాము, సడన్ గా సిచ్యువేషన్ అయితే చేంజ్ అయిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి హీరో మీద నింద పడడం, హీరోయిన్ అతన్ని వెతకడం, వాళ్ళ వెనకాల ఈ విలన్స్ పడడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఒక థ్రిల్లర్ మూవీలో మనకి కావాల్సింది ఏంటి, తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అయితే కంటిన్యూ చేయాలి. అది కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. బట్ కానీ కొన్ని చోట్ల మాత్రం మనకి ముందే అర్థం అయిపోయేలైతే స్టోరీ చెప్పేశారు. అలా చెప్పడం వల్లే సస్పెన్స్ అయితే తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి హీరో అండ్ విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళేది. విలన్ ఒక ప్లాన్ వేస్తే హీరో దాన్ని బ్రేక్ చేయడం, హీరో ఒక స్టెప్ వేస్తే విలన్ దాన్ని ముందే గెస్ చేయడం, ఇలా ఇద్దరి మధ్య మైండ్ గేమ్ పెంచి ఉంటే క్లైమాక్స్ కి మంచి హై వచ్చేదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్. హీరోయిన్ ని కేవలం లవ్ ఇంట్రెస్ట్ లా కాకుండా తర్వాత సిచ్యువేషన్స్ చేంజ్ అయినప్పుడు తనే యాక్షన్ తీసుకునేలా చూపించారు. అది నాకు బాగా నచ్చింది. ఆర్టికల్ 370 లాంటి సినిమాల్లో కనిపించే నేషనల్ సెక్యూరిటీ బ్యాక్ డ్రాప్ గుర్తుకు వచ్చింది నాకు ఈ మూవీలో. అయితే ఈ సినిమా స్కేల్ ట్రీట్మెంట్ మాత్రం అలాంటి మూవీస్ తో కంపేర్ చేసేంత పెద్ద పొలిటికల్ గానీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గానీ కాదు. ఇది ఒక లవ్ స్టోరీని తీసుకొని దాని మధ్యలో పేట్రియాటిక్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని పెట్టారు. అలాగే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ విషయంలో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. కాశ్మీర్ లొకేషన్స్ సినిమాకి మంచి లుక్ అయితే ఇచ్చాయి. లవ్ స్టోరీకి ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ గా ఫస్ట్ కనిపించే అదే లొకేషన్ తర్వాత టెన్షన్ కి బ్యాక్ డ్రాప్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది నాకు. బట్ ఒక విషయం మాత్రం చెప్పాలి, ఇది ప్యూర్ లవ్ స్టోరీ అయితే కాదు. లవ్ స్టోరీ అనేది ఫస్ట్ లేయర్ మాత్రమే. దాని తర్వాత నేషనల్ సెక్యూరిటీ, టెర్రరిజం, ఇన్వెస్టిగేషన్ టైప్ ఎలిమెంట్స్ అయితే అన్ని కూడా ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు పూర్తిగా రొమాంటిక్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అందుకే నేను ముందుగానే చెప్తున్నాను. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కృష్ణ మోహన్, చిత్ర శుక్ల వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా బాగానే చేశారు. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో స్టోరీని ముందుకు తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము చాలా బాగుంది. ఇక టెక్నికల్ గా కూడా సినిమా డీసెంట్ గానే ఉంది. అయితే నాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందే ఈ మూవీకి అంటే అది కాన్సెప్ట్ అనే చెప్తాను. కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ లో ఇంకా కొంచెం షార్ప్నెస్ ఉంటే ఈ మూవీ ఇంకా బాగుండేదని అనిపించింది. ఎస్పెషల్లీ సస్పెన్స్ విషయంలో. ఎందుకంటే ఒక థ్రిల్లర్ మూవీకి సస్పెన్స్ అనేది మెయిన్ ఇంజన్ లాంటిది అనమాట. కొన్ని సీన్స్ లో అది వర్కౌట్ అయింది మూవీలో, కానీ కొన్ని సీన్స్ లో మాత్రం మనము ముందే గెస్ చేసేయగలిగే పరిస్థితి అయితే వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి పేట్రియాటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారే సినిమా. కాశ్మీర్ విజువల్స్ బాగున్నాయి. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కెమెరా చుట్టూ స్క్రీన్ ప్లే ని బిల్డ్ చేయడం మంచి ఐడియా. ఆ ఐడియా కూడా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా డీసెంట్ గా ఉంది. కానీ సస్పెన్స్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉండింటే బాగునిండు. అలాగే విలన్ ట్రాక్ ఇంకా కొంచెం పవర్ఫుల్ గా ఉండింటే ఇంకా బాగునిండు. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీని అయితే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మరీ బోర్ కొట్టే సినిమా అయితే కాదు. ఇలాంటి ఓపెన్ అండ్ జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బై, సీ యూ.